అసలు బడ్జెట్ అంటే ఏంటి, అసలు ఎందుకు అది ఇంపార్టెంట్? I present the budget for 25-26. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. ఒక woman అయి ఉండి how can she not understand, how can she not give a budget where it can support common man and middle class people who are the maximum taxpayers? మిస్టర్ ఘోరంగా సిచ్యువేషన్. ఇంకా వర్స్ ఆ పాప్కార్న్ ట్యాక్స్ అని అర్థం లేని అన్ని ట్యాక్స్ రేట్లు ఏంటి. ఇప్పుడు రన్ అయ్యే ఐటీ యాక్ట్ ఇస్ 1960 ఐటీ యాక్ట్. కెన్ యూ ఈవెన్ బిలీవ్ ఇట్? మీరు చూస్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక హెల్త్ ఇష్యూ, ఒక క్యాన్సర్ కెన్ బ్రేక్ ద ఫ్యామిలీస్ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ టోటల్. హైదరాబాద్ స్పెసిఫిక్ గా హైడ్రా ఒక దెబ్బ అయితే ఆంధ్రాలో వి గాట్ ఎ వెరీ గుడ్ లీడర్షిప్. అవును, ప్రీవియస్ గవర్నమెంట్ వాస్ ఫోకస్డ్ ఆన్ డబుల్ ఇచ్చేస్తే ఫ్రీగా కూర్చొని తినిపిస్తే ప్రజలు హ్యాపీగా ఓట్లేస్తారు అనుకున్నారు, కానీ ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు. ఈసారి ఏం మారింది? ఈసారి ఐ థింక్ ద బిగ్గెస్ట్ చేంజ్ హ్యాస్ బీన్ 2025 బడ్జెట్ రిలీజ్ అయింది. ఇది ఒక ఐకానిక్ బడ్జెట్. ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ని మైండ్ లో పెట్టుకొని డిజైన్ చేసిన బడ్జెట్ ఈ 2025 బడ్జెట్. ప్రతి ఇయర్ బడ్జెట్ వచ్చినప్పుడు ఒక 2-3 డేస్ న్యూస్ పేపర్స్ లో మాట్లాడుకోవడం తప్ప తర్వాత ఒక డిస్కషన్ ఉండేది కాదు, ఏం పట్టించుకునేవారు కాదు. కానీ ఈసారి 2025 బడ్జెట్ వచ్చిన తర్వాత మార్కెట్ లో ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నాడు, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి బడ్జెట్. మీరు, నేను అందరం ఈ బడ్జెట్ వలన ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాము, ఎఫెక్ట్ అవుతున్నాము, అండ్ ఇట్స్ ఇన్ అ గుడ్ వే. సో ఎలా అవుతున్నాము, ఏం చేస్తున్నాము, ఏం జరుగుతున్నది డిస్కస్ చేయడానికి ఈరోజు పాడ్కాస్ట్ ఇస్ గోయింగ్ టు బి ఎ స్పెషల్ పాడ్కాస్ట్ ఫర్ యూ. హాయ్, దిస్ ఇస్ వివేక్ కందులా అండ్ యూఆర్ వాచింగ్ బ్యాక్ బెంచ్ విత్ వివేక్. మేము తెలుగు ఆంటర్‌ప్రెన్యూర్ స్టోరీస్ని కంటిన్యూస్గా మీ ముందుకు పట్టుకొస్తూనే ఉంటాం. అండ్ ఒకవేళ మీకు కానీ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పాడ్కాస్ట్ రెడీగా ఉంది, బడ్జెట్ కవర్ చేద్దామా? వెల్కమ్ డాక్టర్ మణి పవిత్ర, ఫస్ట్ టైం రిపీట్ గెస్ట్ మా పాడ్కాస్ట్లో. బట్ ఫస్ట్ టైం యువర్ ద సెకండ్ పర్సన్, మళ్ళీ రిపీట్ అవ్వడం ఫస్ట్ టైం ఇది మాకు అండ్ లాస్ట్ 1 yearలో. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాడ్కాస్ట్ కాబట్టి ఇలాంటి పెద్ద మనిషిని పిలాల్సి వస్తుంది. సో బడ్జెట్, ఓకే, మొన్న బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత బికాజ్ వీఆర్ ఫ్రెండ్స్, స్టోరీ చూస్తే ఎక్కడ ఏ ఛానల్లో చూసినా యు ఆర్ దేర్ అండ్ యూఆర్ జస్ట్ టాకింగ్ నాన్ స్టాప్ అండ్ లైక్ లిటరలీ అడ్వకేటింగ్ ఫర్ ఇట్. సో బట్ రియాలిటీ ఏంటంటే, ఇప్పుడు మనం రోడ్ మీదకి వెళ్ళి ఏ టిఫిన్ షాప్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా, కింద వాచ్మెన్కి వెళ్ళినా, లేకపోతే కొంచెం చదువుకున్న దగ్గరికి వెళ్ళినా బడ్జెట్ వచ్చిందంటే అయితే ఏంటి, అసలు బడ్జెట్ అంటే ఏంటి, అయితే ఏంటి, ఈ 2 క్వశ్చన్స్, రైట్? సో ఉన్న బడ్జెట్ ఈజ్ ఎ మోస్ట్ ట్రాన్స్ఫర్మేషనల్ బడ్జెట్ ఈ లాస్ట్ 2 decadesలో. దాని గురించి మాట్లాడదామని చెప్పి అవి బ్రాట్ యూ ఆన్ ద పాడ్కాస్ట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ ద లాస్ట్ మినిట్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. అసలు బడ్జెట్ అంటే ఏంటి, అసలు ఎందుకు అది ఇంపార్టెంట్? ఒక ఫ్యామిలీ అయినా, ఒక ఇన్స్టిట్యూషన్ అయినా, ఒక ఆర్గనైజేషన్ అన్నా, ఒక కంట్రీ అన్నా మంచిగా నడవాలి అంటే ఒక ప్లానింగ్ అనేది చాలా చాలా అవసరం. ఎస్పెషలీ ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా అవసరం. మనం ఏం చేస్తాము అంటే మన బడ్జెటే, మన ఇన్కమ్ని, ఎక్స్పెన్స్నే మనం చూసుకోము. సో ఒక కంట్రీ బడ్జెట్ గురించి మనకేం సంబంధము అని ఆలోచించే స్టేజ్లో ఉన్నాం. అందుకే మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ నాట్ అవేర్. బట్ ఇప్పుడు మన ఫైనాన్స్ బడ్జెట్ ఇచ్చింది నిర్మలా సీతారామన్, షీ ఈజ్ ఆల్సో ఎ ఉమెన్ మినిస్టర్, రైట్? ఇంట్లో ప్రతి ఉమెన్ కూడా సేమ్ ఒక కంట్రీకి ఆవిడ కనుక చేయగలిగితే మనం మన ఇంటి బడ్జెట్ని ఎందుకు చేయలేము? అండ్ మనం ఈసారి బడ్జెట్ స్పెసిఫికలీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ for families, it is mandatory to study every single word in this budget. Because this has been the most transformative budget ever. Almost నేను different TV channelsలో panelistగా బడ్జెట్కి more than 8 or 9 years నుంచి I've been continuously going to different channels. ప్రతిసారి నేను వెళ్ళి ఒకటే చెప్పేదాన్ని, ఈ బడ్జెట్ మాకేం పనికొస్తుంది, వాట్ ఈస్ ద యూస్, ఎందుకు ఇది, హౌ ఇస్ ఇట్ ఈవెన్ యూస్ఫుల్ టు ఎ కామన్ మ్యాన్, అసలు మిడిల్ క్లాస్ మనిషిని ఎవడు పట్టించుకోడా అనే ఒక కోపం వస్తూ ఉండేది అనమాట. ప్రతిసారి వెళ్ళి మిడిల్ క్లాస్కి ఏం లేదు, ఎందుకు లేదు అని ఫీల్ అయ్యి వచ్చాను. ఏం లేదు అంటే మీరు చూస్తే 2014లో ఒక 2 lakh నుంచి ఒక 25,000 ఇచ్చారు. మళ్ళీ దాని తర్వాత 2019లో ఇంకో 1 lakh ఇచ్చారు. ఏదో వీళ్ళు ఏడుస్తున్నారు కదా, వీళ్ళు మొక్కలకి 1,00,000, ఒక 25,000, ఒక 50,000 అలా తూతూ మంత్రంగా ఇవ్వడం తప్ప మన రియాలిటీకి
మన ఫైనాన్షియల్ రియాలిటీకి ఏ మాత్రం సంబంధం లేకుండా ఫైనాన్స్ మినిస్టర్ కంట్రీ బడ్జెట్ ని ప్లాన్ చేస్తూ ఉండింది. అండ్ ఐ వాజ్ రియలీ యాంగ్రీ. ఒక ఉమెన్ అయి ఉండి హౌ కెన్ షీ నాట్ అండర్స్టాండ్, హౌ కెన్ షీ నాట్ గివ్ అ బడ్జెట్ వేర్ ఇట్ కెన్ సపోర్ట్ కామన్ మ్యాన్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ హూ ఆర్ ద మాక్సిమం ట్యాక్స్ పేయర్స్. లైక్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద కంట్రీని ట్యాక్స్ పెట్టి నడిపించే వాళ్ళు ఎవరు? పూర్ ఎవరు పే చేయరు. షాప్స్ అన్ని పూర్కి వెళ్తాయి. కార్పొరేట్ వాళ్ళేమో స్టార్ట్అప్ వాళ్ళేమో అందరికి ఎవరి కాల్కి ఆ రాయితీ ఈ రాయితీ అనుకుంటే ఎన్నో సంవత్సరాలు ట్యాక్స్ని అవాయిడ్ చేస్తారు. బట్ సిన్సియర్గా కష్టపడి ట్యాక్స్ పే చేసేది ఓన్లీ ఒక మిడిల్ క్లాస్ పర్సనే. అలాంటి మిడిల్ క్లాస్ పర్సన్ని ఎప్పుడు ఏ బడ్జెట్ మైండ్లో పెట్టుకోలేదు. బట్ నాట్ దిస్ టైం. Not this time. This time, I can't even tell you, Vivek, TV9 స్టూడియోలో కూర్చుని లైవ్ we were watching, okay, నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ చెప్తున్నారు and we were all live, ప్యానలిస్ట్ అందరం ప్యానలిస్ట్ అందరం లైవ్ ఉండి we were watching అనమాట. ఆమె చెప్పే ప్రతి వర్డ్ ఇట్ వాజ్ లైక్ నాకు ఏ మూవీ అంత ఎక్సైటింగ్ అనిపించే. అంటే హోప్ ఉండింది. ఫస్ట్ ఇయర్ ఆవిడ ఇచ్చినప్పుడు అరే ఫస్ట్ టైం ఉమెన్ మినిస్టర్, ఉమెన్ ఫైనాన్స్ మినిస్టర్ ఏదో ఇస్తుంది అనుకున్నాం. టెంగా సెకండ్ టెంగా సరే సెకండ్ టర్మ్ అన్నా లాస్ట్ ఇయర్ అన్నా ఏమైనా వస్తుంది అనుకుంటే ఏమీ లేదు. ఇంకా వర్స్ గా పాప్కార్న్ ట్యాక్స్ అని అర్థం లేని అన్ని ట్యాక్స్ రేట్లు ఏంటి, ఆ స్లాబ్లు ఏంటి, ఎందుకు అట్లా కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఒక కామన్ మ్యాన్ ని? యా యూఆర్ అన్నెస్లీ కాంప్లికేటింగ్ ద ఇష్యూ. మనం ఇప్పుడు రన్ అయ్యే ఐటీ యాక్ట్ ఇస్ 1960 ఐటీ యాక్ట్. కెన్ యూ ఈవెన్ బిలీవ్ ఇట్? అంటే మన ముందు 2020s లో అంటే ఒక 60 సంవత్సరాల క్రితం ట్యాక్స్ ని ఇంకా మనం ఫాలో అయ్యి దాన్ని ఇంకా కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్తున్నాం, విచ్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. బట్ నాట్ దిస్ టైమ్, రైట్? ఈసారి ఏం మారింది అయితే? ఈసారి ఐ థింక్ ద బిగ్గెస్ట్ చేంజ్ హ్యాస్ బీన్ కొత్తగా ఐటీ యాక్ట్ ని ఇంట్రడ్యూస్ చేయడం is I think is one of the most transformative things. Also when I look back, నేనేమనుకుంటున్నానంటే మేబీ ఇన్ ద ఫస్ట్ term their entire focus was on indirect taxes. Government ke two types of taxes వస్తాయి. That is what is the income for the government. One is the direct tax, second is the indirect tax. Indirect tax contributes more to the government than the direct tax. Direct tax payers అనేది ఒక middle income group వాళ్ళు, ఒక very small percentage of people are paying the direct tax. ఓకే, వేరాజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇస్ ద మెజారిటీ ట్యాక్స్. అంటే ఒక పువర్ పర్సన్ నుంచి మనం వాళ్ళు ట్యాక్స్ కట్టట్లేదు అనుకుంటాం, బట్ రైట్ ఫ్రమ్ అ పువర్ పర్సన్ టు ద రిచెస్ట్ ఆఫ్ ద పర్సన్ ప్రతి గుడ్ పర్చేస్ మీద ఇండైరెక్ట్ ట్యాక్స్ మ్యాండేటరీగా ప్రతి ఇండివిజువల్ కడుతున్నారు. ఓకే, సో ఐ థింక్ ఇన్ ద ఫస్ట్ 4 years now I look at it, మేబీ దేర్ ఫోకస్ వాజ్ ఆన్ రెగ్యులరైజింగ్ ద ఇండైరెక్ట్ ట్యాక్స్. ఎందుకంటే స్టేట్కి ఒక వ్యాట్ అట్లా పిచ్చిగా ఉండింది ఇంతకుముందు. ఇప్పుడు దాన్ని జిఎస్టీ కింద తీసుకొచ్చారు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాంట్లో కూడా ఇంకా మార్పు రావాలి. బట్ ఐ థింక్ దేర్ ఎంటైర్ ఫస్ట్ టర్మ్ వాజ్ ఫోకస్డ్ ఆన్ ఇండైరెక్ట్ టాక్సేషన్. దిస్ ఇయర్ ఇప్పుడు చూస్తుంటే ఫైనలీ in the 8th term of Madam Nirmala Sitharaman, we are finally seeing a change in the direct taxation. And that too, it is more relevant. ఏదో 25,000 లక్షో అట్లా కాకుండా 12 lakhs. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. ఎందుకంటే ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్కి, ఇప్పుడున్న ఫ్యామిలీ ఇన్కమ్ లెవెల్స్కి దే ఆర్ ప్రాక్టికలీ థింకింగ్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్, right? So I'm in full to love with this budget. So I think that's been a massive shift. Corporate structure నుంచి indirect taxation నుంచి ఇప్పుడు direct taxation మీద direct focus పెట్టడం అనేది it's a very 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 powerful move. సో హెడ్లైన్ తీసుకుంటే పేపర్ది ట్యాక్స్ 5% నుంచి 12% వెళ్ళిందంటారు. ఓకే, దీన్ని మనం ఈ పాప్కార్న్ మీమ్స్కి అట్రిబ్యూట్ చేయొచ్చా, లేకపోతే అప్కమింగ్ న్యూ ఢిల్లీ ఎలక్షన్స్కి అట్రిబ్యూట్ చేయొచ్చా, లేకపోతే యాక్చువల్లీ ఫర్ ఫస్ట్ టైం మన గవర్నమెంట్ మన మాట విన్నదా? సో ఇందులో నేను పాజిటివ్గా మాట్లాడాలి అంటే ఇప్పుడు కన్నా విన్నారు అని హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. ఓకే, బట్ మీరు చూస్తే బీహార్ అనే పేరు మొత్తం ట్యాక్స్, ఆమె ఒక 1.5 hour ఆవిడ ప్రసంగం ఉంటే ఇయర్ 1 hour ఆల్మోస్ట్ 17 to 19 minutes షీ స్పోక్. లాస్ట్ ఇయర్ 1 hour 25 minutes మాట్లాడారు. ఇయర్ 1 hour 17 minutes లో ఆమె 534 times బీహార్ అని చెప్పారు. రైట్, సో ఆ కాంటెక్స్ట్ లో చూస్తే డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఐ డోంట్ నో. సి ఢిల్లీ అని పేరు తీసుకోకుండా ఢిల్లీలో ఉండేది అంతా ఎవరు? It is most of the people in Delhi are the middle class workers, people, working class people. So working class people పేరు తీసుకోకుండా వాళ్ళ కోసం చేసి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే there are only 2 states going for election. Okay, I'm playing the devil's advocate here. బీహార్ పేరు 500+ times ఆమె చెప్పి ఢిల్లీ పేరు చెప్పకుండా మొత్తం మిడిల్ క్లాస్ ని మంచిగా చాలా బ్యూటిఫుల్ గా పాసిఫై చేశారు. బట్ having said that angle,
ఎవరి కోసం చేసినా I think we are all going to be benefited by this. First time actually someone has even thought of middle class people. రైట్ అండ్ ఏమైనా కూడా ఎండ్ ఆఫ్ ద డే మనకైతే వర్కౌట్ అవుతుంది. ఐ థింక్ 4 సెగ్మెంట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు కదా. ఒకటి అగ్రికల్చర్, MSME, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ప్రీవియస్ టైమ్స్ కంటే ఈసారి ఫోకస్ ఏమైనా మారిందా, లేకపోతే లైక్ ఈ 4 పిల్లర్స్ ఏమైనా మారినాయా? వాట్ వాజ్ లాస్ట్ టైం, ఈసారి ఎందుకు అవి? See, agriculture is where majority of the country, rural ఎకనామీ అంతా అగ్రికల్చర్లోనే ఉంది. ఈసారి ద బిగ్గెస్ట్ షిఫ్ట్ హ్యాస్ బీన్ మూవింగ్ టువర్డ్స్ ఎనర్జీ సెక్టర్ సైడ్ చాలా ఫోకస్ ఉంది. సెకండ్ బిగ్గెస్ట్ షిఫ్ట్ హ్యాస్ బీన్ టువర్డ్స్ MSMEs. ఓకే, MSMEలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి ఆల్మోస్ట్ 4 years బ్యాక్ కూడా అదే ఫోకస్ ఉండింది, మేడ్ ఇన్ ఇండియా అని. మెడికల్ సెటప్ మీద అగైన్ దెర్ ఇస్ అ మ్యాసివ్ షిఫ్ట్. ఇప్పుడు వరకు లాస్ట్ 4-5 years లో బడ్జెట్ లో మెడికల్ ఇండస్ట్రీకి ఇంతగా ఫోకస్ చేసింది ఏ బడ్జెట్ లేదు. హీల్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా మెజారిటీ ఆఫ్ మెడికల్ మెడికల్ టూరిజమే కాదు, ఆ మెడికల్ టూరిజం ని సపోర్ట్ చేసేలాగా ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా imagine 120 క్యాన్సర్ సెంటర్స్ బీయింగ్ సెటప్. దట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అది కాకుండా ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే డాక్టర్ స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ చేశారు. సో ఇప్పుడు డాక్టర్స్ ఆర్ నాట్ జస్ట్ టు మీట్ ద డిమాండ్స్ ఇన్ ద కంట్రీ, బట్ ప్రపంచంలోంచి మొత్తం ప్రపంచం మన దగ్గరికి వచ్చినా కూడా మనం సపోర్ట్ చేయగలిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తున్నారు. అది కాకుండా more than 36+ క్యాన్సర్ డ్రగ్స్ కి దే ఆర్ గివింగ్ వాట్ యు కాల్ డిడక్షన్, టాక్సేషన్ ని తగ్గించారు. బికాస్ ఇప్పుడు మీరు చూస్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక హెల్త్ ఇష్యూ, ఒక క్యాన్సర్ కెన్ బ్రేక్ ద ఫ్యామిలీస్ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ టోటలీ. అండ్ ఇప్పుడు క్యాన్సర్ అనేది మీరు ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కొను, లేకపోతే వేరే కంట్రీస్లో చదువుకుని వచ్చిన డాక్టర్స్ వాళ్ళే స్పెషలిస్ట్ ఉన్నారు తప్ప మన లోకల్గా గవర్నమెంట్ చేసిన ఇనిషియేటివ్ ఇప్పటి వరకు ఏమీ లేదు. సో ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ బిగ్ మూవ్, బికాస్ మన హ్యూమన్ లైఫ్ స్పాన్ పెరిగే కొద్దీ హ్యూమన్ లైఫ్ స్పాన్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మెడికల్ ఇష్యూస్ పెరుగుతాయి. మెడికల్ ఇష్యూస్ పెరిగే కొద్దీ one medical issue or one wedding or one event in the family, it puts a family in debt. ఒక ఇండివిజువల్ ఫ్యామిలీ డెట్ లోకి వెళ్ళిపోతుంది. అది అందులో నుంచి కోలుకోవడానికి ఒక 5 to 7 years పడుతుంది ఒక్కొక్క ఫ్యామిలీకి. ఇక్కడ దాని సపోర్ట్ వచ్చింది. 2022లో వెడ్ ఇన్ ఇండియా అని ఎలా అయితే గవర్నమెంటే క్యాంపెయిన్ చేసిందో, అలా ఇన్ ద సేమ్ వే ఇది డైరెక్ట్ గా బడ్జెట్ లోనే హీల్ ఇన్ ఇండియా అని చెప్పడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ మూవ్. అనదర్ వెరీ బిగ్ డిఫరెన్స్, లాస్ట్ ఇయర్ సోలార్ కి దే హ్యాడ్ సపోర్టెడ్, దే హ్యాడ్ అలొకేటెడ్ ఫండ్స్. ఈసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎనర్జీ అంటే న్యూక్లియర్ కాంప్లెక్స్ కన్నా మొత్తం మన హైవేస్ లో ఎక్కడన్నా దిస్ విల్ హెల్ప్ ఎవ్రీ కామన్ మ్యాన్. ఇది ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాల్సిన పాయింట్. ఎందుకంటే మీ దగ్గర కనుక భూమి ఉంటే, okay, you can give it to lease and it can help people set up EV centers, right? Already నాకు almost 2 to 3 రిక్వెస్ట్ వచ్చాయి పెద్ద పెద్ద కంపెనీ నుంచి. ఏమని 1000+ EV సెంటర్ సెటప్ చేస్తున్నాము, do you have place అని they were reaching out. okay, అది గవర్నమెంట్ లెవెల్లోనే వాళ్ళు అట్లా సపోర్ట్ చేస్తే ప్రతి కామన్ మ్యాన్ కి ఏం లేదు, ఒక 200 to 300 స్క్వేర్ యార్డ్స్ కనుక మనం ఈవీ సెంటర్ సెటప్ చేస్తే ఒక 30,000 to 50,000 మనకి ఇన్కమ్ ఈజీగా పెరిగేకి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ రెలవెంట్ టు ఎవ్రీ పర్సన్ ఇన్ ద కంట్రీ. బట్ ఈ ఈవీ స్టేషన్స్, ఇండియా ఈజ్ అ థర్మల్ పవర్ డిపెండెంట్ కంట్రీ. సో మనకి ఈవీకి వచ్చే అడ్వాంటేజ్ ఏదైతే ఉందో అది థర్మల్ పవర్ లో పోయే అవకాశం ఉంది. Because we are relying on thermal power, which is again at the end of the day causing pollution. దానికి మళ్ళీ చాలా బ్యూటిఫుల్ గా హైడ్రోజన్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ ఆర్ హైడ్రోజన్ బేస్డ్ కార్స్ కనుక డెవలప్ చేయగలిగితే, then again the shift is going to be really really powerful, because appudu then you're not dependent even on electricity, right? So but adi kaakunda unko very questionable thing, because nuclear energy power ni ప్రైవేటైజ్ చేశారు. ఇంతకుముందు ఏంటి అంటే ఇట్ ఈస్ అండర్ 100% గవర్నమెంట్ కంట్రోల్. ఇప్పుడు దాన్ని ప్రైవేటైజ్ చేశారు. అది ప్రైవేటైజ్ చేయడం వల్ల ఈవెన్ నార్మల్ పర్సన్ కెన్ హ్యావ్ స్కోప్ టు ఎంటర్ దట్ ఇండస్ట్రీ అండ్ సెటప్. బట్ అగైన్ వీ డోంట్ నో హౌ సేఫ్ ఇట్ ఇస్, రైట్? ఈ మూవ్ సేఫా, రైటా, రాంగా అనేది మనకి టైమే చెప్పగలుగుతుంది. బట్ కరెంట్లీ దిస్ హ్యాస్ బీన్ అ హ్యూజ్ షిఫ్ట్. ఫస్ట్ థింగ్, హీల్ ఇన్ ఇండియా, దట్స్ అ మ్యాసివ్ దిస్ థింగ్. సెకండ్ థింగ్, ఎనర్జీ ఫోకస్డ్, క్లీన్ ఎనర్జీ ఫోకస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ రెండు దాంట్లో దెర్ ఇస్ అ హ్యూజ్ స్కోప్. అండ్ ఇంకో మేజర్ షిఫ్ట్ ఇస్ ఇండస్ట్రీస్. ఏ ఇండస్ట్రీస్ అంటే
మీరు చూస్తే లెదర్ బేస్డ్ ఇండస్ట్రీస్ అండ్ అనదర్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ టాయ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో మన ఇండియాలోనే క్వాలిటీ సస్టైనబుల్ టాయ్స్కి దే హ్యావ్ అలొకేటెడ్ స్పేసెస్ సో దాట్ వీ కెన్ లిటరలీ బిల్డ్ in those spaces. And this is again I feel lot of women can take advantage of this because మనకి పిల్లలకి ఏ టాయ్స్ ఉన్నంత అవసరం ఏ టాయ్స్ అవసరం ఉందో అనేది మనకన్నా బాగా ఇంకెవరికి తెలియదు because we are most in touch with kids. So if women can think of developing toys, I think government funding will be very very helpful. So leather industry, textile industry and toy industry, ఇందులో 43% employees are women. ఓకే, కంపేర్ టు అదర్ ఫార్మ్ ఆఫ్ ఇండస్ట్రీస్, రైట్? సో ఈ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి ఇట్ విల్ హెల్ప్ విత్ ఎంప్లాయ్మెంట్ ఇమ్మెన్స్లీ. సో ట్యాక్స్ నుంచి మొదలు పెడితే, బికాజ్ ప్రతి పాయింట్ టచ్ చేద్దాం. ట్యాక్స్ నుంచి మొదలు పెడితే అసలు ట్యాక్స్ స్లాబ్ అంటే ఏంటి, ట్యాక్స్ డిడక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు కొత్తగా కాన్సెప్ట్ ఏమొచ్చిందంటే రిబేట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ముందు కూడా మనకు రిబేట్ అనే కాన్సెప్ట్ ఉండేది, కానీ ఏంటంటే చాలామంది ఆ రిబేట్ అనే కాన్సెప్ట్కి అప్లికబుల్గా లేరు. సడన్గా ఎనీవన్ అబౌవ్ 5 lakhs ఇన్కమ్ ఈ బడ్జెట్లో ట్యాక్స్ రిబేట్ వస్తుంది. సో చాలామంది ఏమనుకుంటారంటే నేను ట్యాక్స్ కట్ అవసరం అనుకుంటారు. ట్యాక్స్ నువ్వు కడుతున్నావు, రిఫండ్ వస్తుంది. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఈ ట్యాక్స్ స్లాబ్స్ అంటే ఏంటి, ఇదేంటి? మేబీ విల్ డూ ఏ వైట్ బోర్డ్ సెషన్. యా, ఐ థింక్ దీనికి ఇది ఎందుకంటే నేను ఇట్లా చెప్తే అర్థం కాదు. వాట్ ఐ డూ ఇస్ నేను దీన్ని ఒక బోర్డ్ మీద ఐ షో ఇట్ వెరీ క్లియర్లీ ఈ దీనికి ఏంటి అనేది. దెన్ ఇట్ విల్ బి మనం వైట్ బోర్డ్ సెషన్ చేద్దాం. 12 lakhs వరకు అసలు ఏమి ట్యాక్స్ లేదు అంటున్నారు. మళ్ళీ 4 to 8 lakhs కి 5%, 8 to 12 lakh కి 10%, 12 to 16% కి 15% ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? మీరు కూడా అలా కన్ఫ్యూజ్ అయ్యేటట్టయితే తప్పకుండా ఇది వాచ్ చేయండి. ఈ కరెంట్ 2025 ఐటీ ట్యాక్స్ ప్రకారం మీరు అప్ టు 12 lakhs దెర్ ఈస్ నో ట్యాక్స్ కదా. ఎంత మంచి విషయం కదా. ఇమాజిన్ లాస్ట్ ఇయర్ 7 lakh ఉండేది, దాన్ని డైరెక్ట్గా 12 lakhs చేశారు. ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ మూవ్. ఇది కరెంట్ పరిస్థితులకి అకార్డింగ్ నిర్మలా సీతారామన్ గారు చాలా బాగా చేశారు. ఎందుకు అంటే ఒక యావరేజ్ ఫ్యామిలీ 1 lakh rupee పర్ మంత్ కనుక ఎర్న్ చేసేటట్టయితే మనకి ఇయర్లీ 12 lakh వస్తుంది. ఓకే, ఈ క్యాల్కులేషన్లో ఫిట్ అయిన వాళ్ళు ఎవరికి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం అసలు లేదు. ఒకవేళ మీరు 15 lakh ఎర్న్ చేస్తూ ఉంటే పర్ యానం, సో 15 lakh పర్ యానం ఎర్న్ చేసే వాళ్ళకి 0 to 4 lakh మీ ఎర్నింగ్స్లో నో ట్యాక్స్. 4 to 8 lakh మీ ఎర్నింగ్స్లో 4 to 8 lakhsకి 5% ట్యాక్స్ ఉంది. ఓకే, అంటే 4 lakhకి 5%, దిస్ ఈజ్ ఈక్వల్ టు 20,000. 4 to 8 lakhs మధ్యలో ఇట్ ఈస్ కమింగ్ టు 20,000. ఓకే, నెక్స్ట్ ట్యాక్స్ బ్రాకెట్ ఏంటి మనకి? 8 to 12 lakhs. 8 to 12 lakh మధ్యలో అంటే 4 lakh మీద 10%, విచ్ ఈస్ ఈక్వల్ టు 40,000 rupees. ఓకే, మళ్ళీ సో ఇక్కడ 12 to 16 lakh స్లాబ్ ఈజ్ ఈక్వల్ టు 4 lakh, కానీ మనం ఆన్ చేసేది 15 lakh. ఈ 15 lakh బ్రాకెట్లో మనకి డిడక్షన్ పోను. సో 15 lakhలో ఒక 75 డిడక్షన్స్ తీసుకుంటే ఇట్ కమ్స్ డౌన్ టు 14,25,000. అంటే మనం ఎఫెక్టివ్గా ట్యాక్స్ పే చేసే 2.25 lakh మీద 15%, విచ్ ఈస్ ఈక్వల్ టు 33,750. ఓకే, ఈ 33,750 ప్లస్ ఇందాక 40,000 ప్లస్ 4 to 8 lakh బ్రాకెట్ మధ్యలో 20,000, ఈ అన్నిటిని సమ్ చేస్తే 15 lakh ఎర్న్ చేసే అతను ఎఫెక్టివ్గా కట్టాల్సిన మనీ కమ్స్ డౌన్ టు 93,750 rupees. దిస్ ఈస్ అకార్డింగ్ టు న్యూ ట్యాక్స్ రెజిమ్. ఇంత ఇప్పుడు ట్యాక్స్ సేవ్ అవుతుంది అంటే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది, రైట్? డిస్పోజబుల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంటే దాన్ని ఎక్కడో ఒకడ ఖర్చు పెట్టాలి. సో ఎనర్జీ జనరేటర్ హ్యాస్ టు బి డిసిపేటెడ్ అన్నట్టు డబ్బులు జనరేటర్ కూడా డిసిపేట్ చేయాలి. ఐదర్ సేవ్ చేసుకోవాలి లేకపోతే స్పెండ్ చేయాలి. నౌ లాస్ట్ 3 months చూసినా, లాస్ట్ 6 months చూసినా కూడా కంటిన్యూస్గా మన స్టాక్ మార్కెట్ డౌన్ఫాల్ అని ఉంది. పర్టికులర్గా ఏపీ, తెలంగాణ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లాస్ట్ 1.5 years నుంచి స్టాండ్ స్టిల్గా ఉంది. పెద్దగా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏం షిఫ్ట్ అవ్వట్లేదు. సో ఈ డిస్పోజబుల్ ఇన్కమ్తో
ఏ సేల్స్ పెరుగుతాయి, ఐదర్ మనకి ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయా, లేకపోతే అందరు హోమ్స్ తీసుకుంటారా, కార్స్ తీసుకుంటారా, లేకపోతే విల్ దే స్టార్ట్ డూయింగ్ మోర్ అడ్వెంచర్ ట్రిప్స్, టూరిజం పెరుగుతుందా? వాట్ ఈస్ యువర్ ఇన్సైట్? So again, that's a beautiful question, Vivek. Right now, disposable income పెరిగితే ఏం చేస్తే బాగుండొచ్చో చెప్తాను ఫస్ట్. ఓకే, ఐడియల్గా ఏం చేయాలి అనేది దట్ ఈస్ వాట్ ఐ విల్ టెల్. ఓకే, జనాలు ఏం చేస్తారు అనేది లెట్స్ నాట్ స్పెక్యులేట్, బట్ మై పర్స్పెక్టివ్ నేను ఏం చెప్తానంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది ఐ విల్ గివ్ అ పర్స్పెక్టివ్. డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగితే ఐ థింక్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది నార్మల్గా ఏమవుతుంది అంటే మనము ఒక 5 రూపీస్ మన దగ్గర ఉందనుకో, అందులో మన చేతిలో 1 రూపీ ఉంటే మనము ఒక 4 రూపీ ఆర్ 5 రూపీ వర్త్ ప్రాపర్టీ కొనచ్చు. ఓకే ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక 5 lakhs ఉందనుకో, ఇప్పుడు మొత్తం 5 lakhs ఉంటేనే నువ్వు స్టాక్ మార్కెట్లో పెట్టచ్చు. అవును. ఓకే, బట్ లెవరేజ్ అనే చాలా పవర్ఫుల్ టూల్ ఉంది. ఈ పవర్ఫుల్ టూల్ వల్ల ఏంటి అంటే నా దగ్గర 1 రూపాయి ఉంటే నాకు 4 రూపాయలు లోను గవర్నమెంట్ ఇస్తుంది. సో నేను ఇవాళే నా నెట్వర్త్ ఇవాళ నాకు 1 కోటి రూపాయలు ఉంటే నేను ఒక 4 కోట్ల వర్త్ నెట్వర్త్ నేను రేపటి కల్లా బిల్డ్ చేసే కెపాసిటీ రియల్ ఎస్టేట్లో ఒక దాంట్లోనే వస్తుంది నాకు. ఓకే, అదే స్టాక్ మార్కెట్ అనుకోండి, ఏం చేస్తాము, నేను 1 రూపాయి పెడితే ఆ రూపాయి 10% అవ్వచ్చు, 12% అవ్వచ్చు. లాంగ్ టర్మ్ లో ఈ రెండింటికి కంప్లీట్లీ డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ ఒకవేళ నా దగ్గర ఒక 1 crore ఉంటే నేను 1 crore ఇన్వెస్ట్ చేయగలుగుతాను స్టాక్ మార్కెట్లో. వేరస్ రియల్ ఎస్టేట్లో నా దగ్గర 1 crore ఉంటే చాలా మంది తెలియక ఏం చేస్తారంటే నేను సేఫ్గా ప్లే చేయాలి అని వెళ్ళి 1 crore పెట్టుకుని ఒక ప్రాపర్టీ కొంటారు, విచ్ ఇస్ అ వెరీ బిగ్ ఫైనాన్షియల్ మిస్టేక్. ఎందుకంటే నా దగ్గర 1 crore ఉంటే I'm eligible to buy a 4 crore property. Okay. Government is supporting me with the loans, right? Like the institutes are supporting me with the loans. All the bankers are supporting me with the loan. నేను నా ఫెసిలిటీని వాడుకుని నేను లెవరేజ్ చేసుకుని నా నెట్వర్త్ని పెంచుకోవచ్చు, వెల్త్ బిల్డ్ చేసుకోవచ్చు. నా డిస్పోజబుల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అందులో ఒక పోర్షన్ని నేను లోన్కి పెట్టుకోవచ్చు. రైట్, ఆ లోన్ మీద మనకి డిడక్షన్ ఉంది. అవును. ఓకే, మళ్ళీ గవర్నమెంట్ ఈసారి ఏం చేసింది, సెకండ్ హౌస్ మీద వచ్చే ఇన్కమ్ ని టాక్సబుల్ చేయట్లేదు. అవును. సో దట్స్ ఎ మ్యాసివ్ అడ్వాంటేజ్, రైట్? ఎక్స్ప్లెయిన్ దిస్, ఎందుకంటే ఇట్స్ ఎ బిగ్ టాపిక్. ముందు ఓన్లీ నువ్వు ఉంటున్న ఇల్లుకి ట్యాక్స్ ఉండదు. అవును. తర్వాత ఇప్పుడు సెకండ్ హౌస్ కొనుక్కుంటే సెకండ్ హౌస్ మీద కూడా ట్యాక్స్ లేదు. సో సి, ఇప్పుడు గవర్నమెంట్ ఫస్ట్ నుంచి గవర్నమెంట్ పాలసీ ఏంటి, ఒక ఇల్లు ఉందనుకో, నేను ఆక్యుపై చేసిన హౌస్, ఓకే, ఈ హౌస్ మీద ఏటిల్కి దెర్ ఇస్ నో ట్యాక్స్. ప్రాపర్టీ ట్యాక్స్ కూడా ఉన్నదా? ప్రాపర్టీ ట్యాక్స్ అన్నిటికీ ఉంటాయి. ఆ ట్యాక్స్ అసలు కంప్లీట్లీ డిఫరెంట్. ఐఎమ్ ప్యూర్లీ టాకింగ్ అబౌట్ ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, అంటే దెర్ ఆర్ మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ ట్యాక్సెస్, అవన్నీ పక్కన పెట్టేసి వీఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు నేను నా ఇంట్లో ఉన్నాను, నా ఇంట్లో నేను ఒక రూమ్ రెంట్కి ఇచ్చాను అనుకో, ఆ రెంట్ మీద వచ్చే ఇన్కమ్ కి నేను కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, బట్ సెకండ్ హౌస్ ఉందనుకో, నా సెకండ్ హౌస్ మీద నాకు ఒక రెంట్ వస్తుంది అనుకో, నేను దాని మీద ట్యాక్స్ కట్టాలి. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ ఈసారి ఏం చేసింది, నేను ఉంటున్న హౌస్ని లోన్ రెంట్ ఇచ్చినా దానికి ట్యాక్స్ లేదు, నువ్వు సెకండ్ హౌస్ని కూడా రెంట్కి ఇచ్చినా కూడా నీకు ట్యాక్స్ లేదు అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి డ్యూయల్ అడ్వాంటేజ్, డబుల్ సేవింగ్. ఓకే, ఫస్ట్ అడ్వాంటేజ్, నీ శాలరీలో వచ్చిన దీంతో నువ్వు ఏదైతే సేవ్ చేసుకుంటున్నావో ఆ మనీతో నువ్వు ఒక లోన్ తీసుకోగలిగితే, లోన్ తీసుకుని ఇంకో ప్రాపర్టీ కొనుక్కోగలిగితే, దాని మీద అది నువ్వు అద్దెకి ఇచ్చేసుకున్నావు అనుకో, ఆ రెంట్ కూడా నువ్వు లోన్కి కట్టచ్చు, నీ మీద వచ్చే నీ శాలరీలో వచ్చే ఈఎంఐ కూడా నువ్వు లోన్కి కట్టుకోవచ్చు. ఒకవేళ అలా కనుక ప్రాపర్గా ప్లాన్ చేసుకోగలిగితే దెన్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ నెట్ వర్త్ గ్రోత్. చాలాసార్లు మనము బాగా కష్టపడి శాలరీ ఇంక్రీజ్ మీదే ఉంటుంది. బిజినెస్ ఓనర్స్ కూడా బాగా కష్టపడి మా ఇన్కమ్ అని చూస్తారు. దే నాట్ లుకింగ్ ఎట్ ప్రాఫిట్స్, దే నాట్ లుకింగ్ ఎట్ క్యాష్ ఫ్లోలో పాజిటివ్ క్యాష్ ఫ్లో గురించి చూడట్లేదు, టర్న్ ఓవర్ చూసుకుంటారు బిజినెస్ ఓనర్స్. మనం వెల్త్ బిల్డింగ్ చేయాలి అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్, ఇప్పుడు నేను ఈ ఇయర్ నేను ఒక ప్రాపర్టీ కొంటున్నాను అనుకో, నాకు టైట్గానే ఉంటుంది. నాట్ దట్ ఐ హ్యావ్ ఫ్రీ మనీ ఆర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇనిషియల్గా రాదు, మనం కష్టపడాలి. బట్ మనం కష్టపడే మనీ మనతో పాటు కష్టపడుతుందంటే
ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. సో ఇప్పుడు నేను కనుక ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ హార్డ్, సైమల్టేనియస్లీ మై మనీ ఈజ్ ఆల్సో వర్కింగ్ హార్డ్. నేను ఒక 10 years నేను జాబ్లో కష్టపడితే అదే టైంలో నేను 10 years లోన్ కట్టుకోగలిగితే ఆ టైంలో దీంట్లో వచ్చే ఇన్కమ్ని కూడా నేను లోన్కి కట్టేసి అప్పుడు దెన్ ఈవెన్ ఇఫ్ ఐ సెల్ దట్ హౌస్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్, నా పాత లోను మిగిలిన లోను క్లియర్ అయిపోతుంది. ప్లస్ ఐ విల్ హ్యావ్ లెవరేజ్ టు పికప్ అ హౌస్. మళ్ళీ నా నెక్స్ట్ నెట్ వర్త్ పెంచుకోవడానికి అవకాశం ఉంది. కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉంది. ఎస్, విచ్ ఇస్ అంటే నేను కష్టపడుతున్నా, నా మనీ కూడా కష్టపడుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏమనుకుంటారు, చాలా పెద్ద మిస్కన్సెప్షన్ ఉంది వివేక్. దిస్ ఐ వాంట్ టు క్లియర్ ఇట్. వాట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏమనుకుంటారంటే నా అసెట్స్ అన్ని పనిచేసేయాలి, నేను అసలు ఏం పని చేయకూడదు అనుకుంటారు. అది చాలా తప్పు కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా నేను 6 months to 1.5 years నేను ఆ బిజినెస్ మీద కష్టపడకపోతే అది ఫ్రీ అవ్వదు. చాలా మంది ఐ మీట్ పీపుల్ విత్ రాంగ్ ఎక్స్పెక్టేషన్. నేను బిజినెస్ స్టార్ట్ అవ్వగానే నా సిస్టమ్స్ పనిచేయాలి. ఎలా పనిచేస్తాయి? నువ్వు లేకుండా బిజినెస్ నడవదు. ఇఫ్ యూ వాంట్ అ ఫైనాన్షియలీ పాజిటివ్ వన్, ఇట్ విల్ నాట్ వర్క్. అది ఎప్పుడు అంటే 1.5 years నువ్వు ఉండి అన్ని చూసి అన్ని స్ట్రీమ్ లైన్ చేశాక దెన్ యూ కెన్ బికమ్ ఫైనాన్షియలీ ఫ్రీ. ఇన్ ద సేమ్ వే ఫర్ ప్రాపర్టీ, ఎవరైతే ప్రాపర్టీ కొంటున్నారో ఇమ్మీడియట్గా ఎవరు ఫైనాన్షియలీ ఫ్రీ అవ్వరు. ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా టైట్ అవుతారు, ఇంకా ప్రెషర్ ఉంటుంది. అమ్మో ఈ జాబ్ పోతే ఏంటి పరిస్థితి అని కంగారుగా ఉంటుంది. అవన్నీ మీరు ఫీల్ అవుతున్నారంటే కంప్లీట్లీ నార్మల్. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్, అదే ఇప్పుడు నేను ఒక ఇల్లు కట్టేశాను మస్త్ అయిపోతుంది అంటే లేదు, ఇంకా కష్టపడాలి, ఒక 10 సంవత్సరాలు కష్టపడాలి ఆ లోన్ కట్టేదాకా బేస్డ్ ఆన్ ద లోన్ tenure. బట్ అప్పుడు దెన్ యూ విల్ బి మెంటలీ అండ్ సెక్యూర్. సో గవర్నమెంట్ కూడా చాలా స్మార్ట్గా రియల్ ఎస్టేట్ వైపు ఇట్ ఈస్ క్రియేటింగ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ మాట. బట్ వాట్స్ అబౌట్ స్టాక్ మార్కెట్ లాస్ట్ 3 months చూసుకుంటే కంటిన్యూస్ డౌన్ఫాల్లే ఉంది. అది అగైన్ ట్రంప్ రావడము, డాలర్ స్ట్రెంత్ రావడము, మనం పడిపోవడము, ఇన్వెస్ట్మెంట్స్ పడిపోవడం, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. మీ ప్రకారంగా స్టాక్ మార్కెట్ ఎందుకు ఇలా లోలో ఉందని ఎప్పుడు బైక్ వస్తుంది? స్టాక్ మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్ ఇస్ పార్ట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. మనకి ఇంతకుముందు 7 to 8 years సైకిల్ ఉండేది. ఇప్పుడు ఆ సైకిల్ ఇస్ లిటిల్ మోర్ ఫ్రీక్వెంట్. ఇప్పుడు రైట్ నౌ మీరు చూస్తే ఇట్ ఈస్ అ యుఎస్ ఎఫెక్ట్. ఓకే, ట్రంప్ రాగానే చాలా పైకి వెళ్ళాయి, దాని తర్వాత అన్నీ వస్తున్నాయి. బికాస్ కొంతమంది స్ట్రాంగ్ లీడర్స్ వచ్చినప్పుడు దే టేక్ సమ్ వెరీ టఫ్ డెసిషన్స్ విచ్ మే నాట్, చాలా వరకు మార్కెట్కి నచ్చకపోయే అవకాశం ఉంది అలాంటి టఫ్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు. ఈ పర్టికులర్ కేసులో గ్లోబల్ రియల్ ఎస్టేట్ రిసెషన్, గ్లోబల్ స్టాక్ మార్కెట్ రిసెషన్ రావడానికి అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడన్నా బియాండ్ ఎ పాయింట్ కంపెనీ వాల్యుయేషన్స్ పిచ్చిగా పెరిగాయి అనుకో, దట్ ఈస్ హౌ స్టాక్ మార్కెట్ వర్క్స్. ఇట్ ట్రైస్ టు దాన్ని నార్మల్ చేయడానికి ట్రై చేస్తుంది మార్కెట్. కరెక్షన్ అనేది మ్యాండేటరీ. ఇప్పుడు బియాండ్ వెళ్ళిపోయినాయి. సో ఆ కరెక్షన్ కి వీఆర్ ఎట్ ద కస్ప్ ఆఫ్ ఎ కరెక్షన్. అండ్ ఒకవేళ ఇఫ్ ద సేమ్ సిచ్యుయేషన్ కంటిన్యూస్ then we may end up with a deeper impact. But నేను లాస్ట్ 10-15 yearsలో చూసింది ఏంటి అంటే ఇట్లా ఎర్త్ షాటరింగ్ రిసెషన్ అనేది ఏది ఫైనాన్షియల్గా ఎక్కడా రాలేదు. ఓకే, కరోనాలో కోవిడ్ ఎఫెక్ట్ వల్ల వీ హ్యాడ్ లైఫ్ కమ్ టు ఎ స్టాండ్ స్టిల్, బట్ నాట్ సో మచ్ ఆఫ్ ఎ ఫైనాన్షియల్ రిపర్కషన్స్ లేవు. లైక్ కంపేర్ టు ఇంతకుముందు స్టాక్ మార్కెట్ రిసెషన్ అంటే చాలా పెద్ద విషయము, ఎంతో మంది జాబ్స్ కొట్టుకుంటారు, ఎంతో అట్లా. ఇప్పుడు అలాంటి అంత భయంకరమైన స్థితి లేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనీ సర్క్యులేషన్ లో మార్కెట్ లోంచి తక్కువ అయిపోయింది. బికాస్ అందరూ వెయిట్ అండ్ అబ్జర్వ్ మోడ్ లో ఉన్నారు. మనకి హైదరాబాద్ మీరు ఇందాక అడిగారు రియల్ ఎస్టేట్ సిచ్యువేషన్ బట్టి అయితే మెయిన్లీ ఏంటంటే హైడ్రా అనేది చాలా పవర్ఫుల్గా రియల్ ఎస్టేట్లో రావడం వల్ల ప్రాపర్టీ కొనాలన్నా చెయ్యాలన్నా ఏది రైటో ఏది రాంగో ఎవరికి అర్థం కాకుండా ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే హైదరాబాద్లో 100% స్లంప్ ఉంది. బట్ జనవరి నుంచి థింగ్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్ ట్రెమెండస్లీ. ద నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ దట్ వీఆర్ గెటింగ్ రైట్ నౌ ఫ్రమ్ జనవరి ఇస్ వెరీ వెరీ నైస్. దానికి ముందు లాస్ట్ ఇయర్ అంతగా లేదు. బట్ జనవరిలో వెరీ పాజిటివ్ మూవ్మెంట్ అండ్ గుడ్ ప్రైజింగ్. అలా ఏమి కాంప్రమైజ్ అయ్యి వచ్చే ప్రైజింగ్ కూడా కాదు. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి హైడ్రా ఒక దెబ్బ అయితే హైదరాబాద్ స్పెసిఫిక్గా ఆంధ్రాలో వి గాట్ ఎ వెరీ గుడ్ లీడర్షిప్. స్టేబుల్ లీడర్షిప్. సో అంత స్టేబుల్ లీడర్షిప్ కన్నా ప్రో యాక్టివ్ డెవలప్మెంట్ ఫోకస్ లీడర్షిప్. ఎందుకంటే బిఫోర్ టర్మ్ లో కూడా ఇట్స్ స్టేబుల్ లీడర్షిప్ ఓన్లీ. అంటే ఆ గవర్నమెంట్ బోర్డ్ ని రాక్ చేసే లీడర్షిప్ కాదు, స్టేబుల్
నాన్ డెవలప్మెంట్ లీడర్షిప్. అవును, ప్రీవియస్ గవర్నమెంట్ వాజ్ ఫోకస్డ్ ఆన్ నడిపిద్దాం. ఏమంటాము, మొత్తం పువర్కి వచ్చిన ఆదాయం అంటే సబ్సిడీస్ మొత్తం జనాలకి డబ్బులు పంచి పెట్టడంలో ఉండింది. వాళ్ళు ఏమనుకున్నారు, డబ్బులు ఇచ్చేస్తే ఫ్రీగా కూర్చొని తినిపిస్తే ప్రజలు హ్యాపీగా ఓట్లేస్తారు అనుకున్నారు. కానీ ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు. పీపుల్ నీడ్ డెవలప్మెంట్. సో నవ్ వీ హ్యావ్ ఎ స్టేబుల్ గవర్నమెంట్ విచ్ ఇస్ డెవలప్మెంట్ ఫోకస్డ్. సో అలా డెవలప్మెంట్ ఫోకస్డ్ అంటే హైదరాబాద్లోకి మనీ వచ్చేది మెయిన్లీ ఆంధ్ర సైడ్ నుంచి ప్లస్ తెలంగాణ సైడ్ నుంచి రెండు. సో బ్యాలెన్స్ ఈక్వేషన్ వెళ్ళింది అని అనట్లేదు, బట్ పీపుల్ ఆర్ అబ్జర్వింగ్. సో దట్స్ ఎ పాజ్ ఫేస్. ఓకే, ఎందుకంటే ఇంతకుముందు ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు, వెళ్ళి బాగా దెబ్బతిని నష్టపోయి రిటర్న్ వచ్చారు. అలాని ఈసారి ఎవరు పరిగెత్తుకుంటా వెళ్ళట్లేదు, కానీ మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయట్లేదు, వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉన్నారు. వాళ్ళు కూడా బ్రెయిన్ లో మార్కెట్ డైరెక్షన్ అయింది. ఓకే, సో బిజినెస్ ఆపర్చునిటీస్ తీసుకుంటే బడ్జెట్ ప్రకారంగా లెట్స్ ఎక్కడెక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 50 lakhs ఉన్నాయంటే ఏ ఇండస్ట్రీస్లో నేను ఇన్వెస్ట్ చేయొచ్చు? సో ఐ థింక్ టాయ్ ఇండస్ట్రీ ఇస్ అ వెరీ వెరీ గుడ్ స్పేస్. ఓకే, ఈ-కామర్స్ స్పెషలీ ఫోకస్డ్ ఆన్ టాయ్స్, ఈ ఇండస్ట్రీ ఈజ్ వెరీ గుడ్. మళ్ళీ ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించిన ఏ పార్ట్ అన్నా, ఎనీథింగ్ రిలేటెడ్ టు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఎస్పెషలీ ఈవీకి రిలేటెడ్, ఈవీ బైక్స్ కానీ, ఈవీ బ్యాటరీస్ కానీ, ఈవీ కార్స్ కానీ, దానికి రిలేటెడ్ ఏ ఇండస్ట్రీలో పెట్టినా కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. మీరు అన్నట్టు ఇందాక బీహార్ ఒక 500 times అంటే మాక్నా అని ఒక కొత్త థింగ్. నేను లాస్ట్ టైం మాక్నా విన్నది ఏంటంటే ఐ థింక్ జెప్టో ఓపెన్ చేసినప్పుడు దేర్ వాజ్ లైక్ మాక్నా సూపర్ ఫుడ్ అని చెప్పి. అండ్ నితిన్ కామత్ కూడా హీ వాజ్ పాడ్కాస్ట్ చెప్తున్నాడు మాక్నా ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ ఇండియా ఇన్ ద లాస్ట్ డికేడ్ అని. అసలు మాక్నా అంటే ఏంటి, బీహార్తో ఏంటి లింక్ దానికి? సో మాక్నా ఈజ్ నథింగ్ బట్ లోటస్ సీడ్స్. ఓకే, వీ రెగ్యులర్లీ హ్యావ్ మక్నా, ఎందుకంటే ఇట్స్ లైక్ ఎ సూపర్ ఫుడ్. ఇప్పుడు ఎలా అయితే ఈవినింగ్ స్నాక్ పిల్లలకి మేము కంపల్సరీ వీ హ్యావ్ మాక్నా బేల్, మాక్నా ఇట్లా ఈ కాంబినేషన్స్లో ఇట్స్ అ వెరీ గుడ్ స్నాక్. ఎలా అయితే మనకి మరమరాలు మనకి ఎట్లా ఉంటాయో అట్లా మాక్నా ఈజ్ లైక్ అదే అలానే ఉంటుంది కానీ రౌండ్ సీడ్ లాగా ఉంటుంది అనమాట. సో బీహార్ ఈజ్ అ స్టేట్ విచ్ ప్రొడ్యూసెస్ మాక్నా టు అ హ్యూజ్ ఎక్స్టెంట్. సో అక్కడ ఏమైంది అంటే ఇప్పుడు కరెంట్ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ఈజ్ సెటింగ్ అప్ ఎ బోర్డ్ ఓవర్ దేర్ టు రెగ్యులేట్ ద ఎంటైర్ ఇండస్ట్రీ. ఎందుకంటే ద అమౌంట్ ఆఫ్ మనీ దట్ దే ఆర్ మేకింగ్, ఇప్పుడు నేను రైస్ ఒక ఎకరంలో పండించేదానికి సేమ్ ఎకరంలో మక్నా పండించేదానికి నా ఈల్డ్ is like multi fold per square foot. So it is much more higher. Andukani right now Bihar government is also setting up the board for that specifically. So manam farmer level lo it's going to be really beneficial. So makna based emantamu snacks ganka everana develop cheyagalite, I think that's also very very good industry. ఇక్కడ నుంచి ఇండియా నుంచి బయట కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం కూడా మాక్నా హెస్ బీన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ ఎక్స్పోర్ట్. ఆల్మోస్ట్ ఐ థింక్ మనం మీరు కూడా ఉన్నారా సార్థక్ జయంత్, మనం వి వెంట్ టు సార్థక్ ది హీ వాస్ టాకింగ్ అబౌట్ మాక్నా. అప్పుడు హైయెస్ట్ ఎక్స్పోర్ట్ ఫాస్టెస్ట్ గ్రోత్ మాక్నాకు ఉంది ఇండియాకు. సో ఐ థింక్ మాక్నా ప్రొడ్యూస్ చేసి దాన్ని ప్యాకేజ్ చేసి ఒకవేళ మనం ఎక్స్పోర్ట్ మీద ఫోకస్ చేసినా కూడా ఐ థింక్ దట్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ. దట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ బికాస్ మనం ప్రొడ్యూస్ చేయకపోయినా, మనం ప్రొక్యూర్ చేసి ఎక్స్పోర్ట్ చేసినా కూడా మాక్నా ఎక్స్పోర్ట్స్ లో దెర్ ఇస్ అ హ్యూజ్ ప్రాఫిట్. ఇప్పుడు ఎలా అయితే గవర్నమెంట్ మీరు చూస్తే మిల్లెట్స్ మీద 1 year ఫోకస్ చేశారు, అలా ఐ థింక్ దిస్ ఇయర్ ద ఫోకస్ ఇస్ ఆన్ మాక్నా. మెడికల్ టూరిజం మీద ఏంటి? సో మెడికల్ టూరిజం అగైన్ ఎనీ డాక్టర్, okay, any doctor who can plan with right tourism agencies తో కనుక వాళ్ళు కొలాబరేట్ అయ్యి ప్రాపర్ సెటప్ కనుక క్రియేట్ చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లైక్ 14-15 years బ్యాక్ ఐ హావ్ ఇంట్రడ్యూస్ అలైనర్స్ ఇన్ ఇండియా. మనకి నార్మల్గా కూడా US నుంచి వచ్చే వాళ్ళు డెంటిస్ట్ దగ్గరికి ఇక్కడికే వచ్చి చేసుకుని వెళ్తారు, లోకల్స్ వచ్చి చేసుకుని వెళ్తారు, విచ్ ఇస్ కంప్లీట్లీ నార్మల్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే విజిట్ ఇండియా ఆర్ టూరిజం ఇన్ ఇండియా ఆర్ టూరిజం ఇన్ హైదరాబాద్. వీ హ్యావ్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చరల్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్, రైట్? నేను ఐ వెంట్ టు జార్డన్, ఐ వెంట్ టు మొరక్కో. అక్కడ ఇళ్లలో తిరుగుతుంటే ఏ ఫీల్ అయితే వచ్చిందో ఇక్కడ మన ఓల్డ్ సిటీలో ఇళ్లలో ఉంటే ఎగ్జాక్ట్ అదే ఫీలింగ్ ఉంటుంది. సో టూరిజం సెక్టార్కి కూడా గవర్నమెంట్ ఈస్ సపోర్టింగ్ ఇన్ అ బిగ్ వే, రైట్? నాట్ జస్ట్ మెడికల్ టూరిజం, ఈవెన్ ఇన్ జనరల్ టూరిజం సెక్టర్కి కూడా గవర్నమెంట్ బాగా ప్రమోట్ చేస్తుంది. మనకి కనుక ఎనీ యూనిక్ కాన్సెప్ట్ ఉంది అంటే టూరిజంలో, ఇట్ విల్ వర్క్ రియలీ రియలీ వెల్ బికాస్ పీపుల్ నీడ్ సంథింగ్ యూనిక్.
అవును మొన్న ఇది కైట్స్ ఫెస్టివల్కి ఐ వెంట్ టు అహ్మదాబాద్. అవును అహ్మదాబాద్లో ఒక ఫుల్ ఏరియా ఉంది. ఇట్ ఈస్ అ ముస్లిం డామినేటెడ్ ఏరియా. పాత ఇల్లులు, యూనో పాత ఇల్లు ఎలా అయితే మనకి చార్మినార్ ఏరియాలో పాత ఇల్లులు ఉన్నాయో సేమ్ అలానే పాతకాలం ఇల్లులు. ఇంత ఇల్లులు ఇంత ఒక 100 square yards లో ఇట్లా పొడుగ్గా కట్టేసి ఉంటుంది. ప్రతి ఇంటి డాబా మీద పీపుల్ వేర్ ఫ్లయింగ్ కైట్స్. అవును. అండ్ అది ఎందుకు అంటే ఆ మొత్తం ఏరియాని గుజరాత్ గవర్నమెంట్ చాలా ప్రోయాక్టివ్ గా దే డెవలప్డ్ ఇట్ ఇంటూ హెరిటేజ్ సైట్, Okay. వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద డెవలప్ చేసి అక్కడ వాళ్ళు యాక్టివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. సో ఇమాజిన్ ఒక మొత్తం లొకాలిటీలో అందరూ ఒక డాబా మీదకి ఎక్కి కైట్స్ ఫ్లై చేస్తుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. అలా మనము మన లోకల్ ఏరియాస్ ని మన కల్చర్ ని రెస్పెక్ట్ చేసుకుంటూ మనం లోకల్ టూరిజం ని ప్రమోట్ చేసుకోగలిగితే మన దగ్గరికి వస్తారు. సో ఏ సెక్టర్ లో ప్రాఫిట్ ఉంది అంటే నీ ట్రెడిషన్స్ నీ కల్చర్ మర్చిపోయి ఏదో కొత్తది చేయాల్సిన అవసరం లేదు. రైట్, నీకున్న దాన్నే go back to the roots and go back to the roots. Yes, go back to the roots, preserve your culture, talk about your culture which is very unique for a lot of people. right. ఇట్ వాస్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ. గుజరాత్లో కైట్ ఫెస్టివల్ అహ్మదాబాద్లో నేను అన్నాను లేదు మా హైదరాబాద్లో కూడా మేము పతంగులు ఎగరేస్తాము, అందులో ఏముంది అని అన్నాను. మా ఫ్రెండ్ చెప్పింది లేదు నువ్వు రా గుజరాత్కి ఒకసారి రా నేను చూపిస్తాను అని చెప్పింది. ఓ మై గాడ్ వాట్ ఎ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాజ్. అంటే యూ హ్యావ్ మ్యూజిక్ ప్లేయింగ్ ఆన్ ఎవ్రీ డాబా. సాయంత్రం అయ్యేసరికి పెద్ద పెద్ద ఫైర్ వర్క్స్, మనం నార్మల్గా పతంగ చేస్తాం కదా, హ్యూజ్ ఫైర్ వర్క్స్ అండ్ ఒకళ్ళు కైట్స్ని ఒకళ్ళు ఫుల్ మ్యూజిక్. ఎవ్రీ హౌస్ has created it. అక్కడ ఎకానమీ చూడండి, everyone has access to that economy. అలా ఐ థింక్ ఇఫ్ వీ కెన్ కమ్ టుగెదర్ యాజ్ అ కల్చర్, మన బ్యాక్ టు బేసిక్స్ వెళ్ళి ఐడెంటిఫై జోన్స్ వేర్ సేమ్ అదే ట్రెడిషనల్ కల్చర్ లుక్ ఉన్నదాన్ని మనం హౌ డు వి ప్రమోట్ ఇట్ అనే దాన్ని ప్రమోట్ చేస్తే ఒకటి టూరిజం సెక్టర్ ఆల్సో విల్ హెల్ప్, మెడికల్ టూరిజం ఇన్ కాంబినేషన్ ఆఫ్ దిస్ ఆల్సో విల్ హెల్ప్. ప్లస్ ఇమాజిన్ యు ఆర్ యూజింగ్ అ సూపర్ ఫుడ్, సో ఒక ఆయుర్వేద ఈటింగ్ దిస్ సూపర్ ఫుడ్ ప్లస్ getting your treatment done, plus you heal and go back. In all ways, I think it will help immensely. ఐ థింక్ మనం మాట్లాడుకున్నప్పుడు ఈ పాడ్కాస్ట్ రిలీజ్ అయినప్పుడు ఆ పాడ్కాస్ట్ రిలీజ్ అవ్వదు, బట్ మేము డర్మటాలజిస్ట్తో పాడ్కాస్ట్ చేసామన్నమాట. చేసినప్పుడు తను చెప్తుంది ప్రపంచంలో చాలామంది వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలంటే టర్కీకి వెళ్తారు. టర్కీలో హెయిర్ డర్మటాలజిస్ట్ ఉంటారు కదా, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ ఉంటారు కదా, వాళ్ళని లిటరల్గా చేతుల మీద లెక్క పెట్టుకోవచ్చు అంటాం. సో ఎవరైతే చేస్తున్నారో దే ఆర్ జస్ట్ ఒక 1-2-3 weeks ట్రైనింగ్ చేసేసి పెట్టేసేటోళ్ళు అనమాట. సో దే ఆర్ నాట్ రియలీ ట్రైన్డ్. తను అంటుంది ఏంటంటే వివేక్, ఇండియాలో మన దగ్గర సఫిషియంట్ కంటే ఎక్కువ, అవసరం కంటే ఎక్కువ డాక్టర్స్ ఉన్నారు, అబండెంట్ డాక్టర్స్ ఉన్నారు. మనకి డాక్టర్స్ కాదు MDs ఉన్నారు. వాళ్ళు ఒకవేళ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తీసుకుంటే, మెడికల్ టూరిజం తీసుకుంటే ఐ థింక్ ఇంత మ్యాసివ్ స్కోప్ ఉంది. మనం కరెక్ట్గా ఏంటంటే ఒక కరెక్ట్ మనం ఆడుకునే బిజినెస్లో ఆఫర్ క్రియేట్ చేయట్లేదు, మనం కరెక్ట్ ఆఫర్ క్రియేట్ చేయట్లేదు. ఐ థింక్ దిస్ ఇస్ ఏ గుడ్ బూస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డాక్టర్ లానే ఆలోచిస్తారు. ఓకే, కొలాబరేషన్ అనేది లేదు. రైట్, సో దిస్ ఇస్ అ టైమ్ వెన్ రైట్ మైండ్ షుడ్ కమ్ టుగెదర్. కొలాబరేటివ్గా కనుక మనం ఆలోచించగలిగితే రైట్ అక్కడ మనకి స్కోప్ ఉంటుంది. లేకపోతే నేను ఎంతసేపు టూరిజం గురించి ఆలోచిస్తాను, ఒక టూరిస్ట్, ఒక డాక్టర్ ఎంతసేపు మెడిసిన్ గురించి ఆలోచిస్తారు. అలా కాకుండా హౌ కెన్ వి కమ్ టుగెదర్ అండ్ మేక్ దిస్ మ్యాజిక్ హ్యాపెన్ అనే దాంట్లో ఇట్ విల్ బీ అ డిఫరెంట్ స్కోప్. రైట్. అయితే ఇంకోటి కూడా చూస్తున్నప్పుడు వన్ థింగ్ వాజ్ వెరీ నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే, నేను ఆల్మోస్ట్ బిజినెస్ పెట్టకముందు ఫస్ట్ ఒక 1.5 year ఐ వాజ్ ఎ ఫ్రీలాన్సర్. చాలామంది ఇప్పుడు మా ఏజ్ గ్రూప్ కాదు 2022, నేను ఇంకా తెలియచేసి సో 2022 కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళ, కాలేజ్లో ఉన్న వాళ్ళైనా కూడా ఫ్రీలాన్సింగ్ అన్నది కల్చర్ స్టార్ట్ అయ్యింది. అండ్ దట్స్ ఎ గుడ్ థింగ్ రైట్. ప్రతి వాడు హీస్ ఫ్రీలాన్సింగ్ గిగ్ కల్చర్ స్టార్ట్ అవుతుంది. గవర్నమెంట్ మొన్నటి వరకు రికగ్నైజ్ చేయలేదు వాళ్ళని, దే ఆర్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ బిజినెసెస్. కానీ రీసెంట్గా వచ్చిన దాంట్లో దిస్ వాజ్ రియలీ సెగ్మెంట్. గిగ్ వర్కర్స్ ఆఫ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ provide great dynamism to new age services economy. Recognizing the contribution, our government will arrange for their identity cards and registration on the Eastern portal. They will be provided health care under PM Jan Arogya Yojana, and more than 1 crore gig workers. Gig economy mainstream అవుతుంది వాళ్ళకి. It was like a huge thing. Tell me about this. సో ఐ థింక్ అగైన్ దిస్ ఇస్ అ మాస్టర్ స్ట్రోక్ బై ద గవర్నమెంట్. నేను ఎప్పుడు అనుకునేదాన్ని టూ ఏరియాస్లో నాకు ఎప్పుడు క్వశ్చన్ మార్క్ ఉండేది.
ఓకే, ఒకటేమో పానీపూరి బండి ఇట్లా చిన్న చిన్న బళ్ళ వాళ్ళు ఉంటారు చూడు రోడ్ మీద, అవును. ఓకే, వాళ్ళు ట్యాక్స్ పర్వ్యూలోకి రారు. Hmm. సెకండ్ థింగ్, ఈ గిగ్ వర్కర్స్ ఉంటారు కదా, Hmm. ఇప్పుడు అర్బన్ కంపెనీలో ఉన్న వాళ్ళంతా ఎంత లేదన్నా నేను మీ శాలరీ ఎంతమా అంటే 40,000 50,000 60,000 చెప్తారు. Hmm. అంటే వాళ్ళు దే వర్క్ యాజ్ పార్ట్నర్స్. అవును. ఓకే, వాళ్ళకి లీడ్ జనరేషన్ అవుతుంది, అవును. దే ఆర్ మేకింగ్ దట్ అమౌంట్ ఆఫ్ మనీ. సేమ్ థింగ్ ఓలాలో మీరు ఎవరిని అడిగినా కూడా 40 50 60 చెప్తారు. ఊబర్ లో అడిగినా కూడా అంతే చెప్తారు. నేను అంటాను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇంత కష్టపడి 25,000 30,000 వస్తుంటే వీళ్ళేంటి మంచిగా వస్తుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్, రైట్? బట్ వీళ్ళని ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు ఏంటి అనేది ఐ యూస్ టు హ్యావ్ దిస్ క్వశ్చన్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది పెద్ద ప్రాబ్లం లేదు. సమ్ అదర్ టైం డిస్కషన్. బట్ ఐ థింక్ ఇక్కడ ఈ మూవ్ చేయడం వల్ల వీఆర్ కాంట్రిబ్యూటింగ్ ఇన్ అ మ్యాసివ్ వే, రైట్? ఎందుకు అంటే యుఎస్లో వేరే ప్లేసెస్లో స్టూడెంట్స్ వెళ్ళి వర్క్ చేస్తే ఓకే, వాళ్ళ సెకండ్ లైన్ ఆఫ్ ఇన్కమ్ కోసం ఇట్స్ అ వెరీ గుడ్ కల్చర్, ప్రమోట్ చేస్తారు దాన్ని ప్రమోట్ చేస్తారు. బట్ మన కంట్రీలో ఈ జాబ్స్ లోకి వెళ్ళే వాళ్ళంతా ఎవరు అంటే ఇప్పుడు ఒక డ్రైవర్, ఒక లేకపోతే ఏమంటాము వాచ్మెన్, డ్రైవర్, కుక్, వాళ్ళ పిల్లలు బీటెక్ ఎంటెక్ చేసినా కూడా అందులో కరెక్ట్గా రావట్లేదు అని చెప్పి వాళ్ళు మొహమాట పడకుండా ఈజీగా వెళ్ళిపోతున్నారు గిగ్ ఎకానమీలోకి, విచ్ ఇస్ అ వెరీ గుడ్ మూవ్. బట్ ఇంకా మిడిల్ క్లాస్ లో బాగా కష్టపడి వచ్చిన ఫ్యామిలీస్ ఉంటాయి చూడు, వాళ్ళకి మొహమాటాలు ఆలోచనలు ఇది పెట్టుకుని డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీరు చెప్పిన పాయింట్, వాళ్ళు చేసే వర్క్ కి వాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా అందులోకి వెళ్ళలేకపోతున్నారు అంత ఈజీగా. ఇప్పుడు గిగ్ ఎకానమీ అనే గవర్నమెంట్ ఒక ఫ్యాన్సీ వర్డ్ ఇచ్చింది కాబట్టి ఐ జస్ట్ హోప్ నార్మలైజ్ చేసి ఎంతో మంది యూత్ మనం ఇంకొకరి మీద ఒక జాబ్ కోసం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ విధంగా అయినా మీరు కష్టపడితే ఇప్పుడున్న ఆపర్చునిటీస్ విపరీతంగా ఉన్నాయి. యూ గైస్ హ్యావ్ టు స్టెప్ అప్. నాకు జాబ్ రాలేదు ఎవడో పెడతాడు అనే ఆలోచన వద్దు. ప్రతి కంపెనీలో దే ఆర్ కాలింగ్ దెమ్ యాస్ పార్ట్నర్స్, రైట్? యూ స్టెప్ అప్ యువర్ గేమ్. నేను ఇది కాంట్రిబ్యూట్ చేస్తాను, హౌ కెన్ వీ వర్క్ టుగెదర్? Not just this, I think lot of enterprises also, even for me in my own business, I have so much work to do which I don't want to have staff to do it, right? I want people who are enterprising to step up their game and come and partner with me, right? But our concept లేదు ఇంకా, because అదేదైతే ఉందో గిగ్ ఎకానమీ అనే మంచి అవ్వలేదు కాబట్టి దట్ ఈస్ అ ప్రాబ్లమ్. బట్ రైట్ నౌ ఐఎమ్ సో గ్లాడ్ దే కెప్ట్ ఇట్ లైక్ అ వెరీ కూల్ అండ్ ఫ్యాన్సీ టర్మ్. దాన్ని ఇంకేదో చేసి ఉంటే ఇంకా జనాలకి అర్థమయ్యేది కాదు. బట్ దట్ వెరీ ఫ్యాన్సీ టర్మ్ ఇస్ రిటైన్డ్ యాజ్ ఇట్ ఇస్, అండ్ ఐ హోప్ దర్ ఇస్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ విచ్ ఇస్ బీయింగ్ క్రియేటెడ్ బై దిస్. అండ్ గవర్నమెంట్ మంచిగా వాళ్ళకి ఏమంటాము ఇన్సూరెన్స్ ఇస్తుంది, ఆ పోర్టల్లో రిజిస్టర్ అయితే ఇంకేం కావాలి. దర్ లాట్ ఆఫ్ గుడ్ బెనిఫిట్స్. మనకి ఇండియాలో వివేక్ హెల్త్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ సైడ్ నుంచే ఉంది. మీరు వేరే కంట్రీస్ లో చేస్తే ప్రైవేట్ పార్టీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద, బట్ ఇండియాలో వీ హ్యావ్ ఎ వెరీ రోబస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ శ్రమ్ పోర్టల్లో కనుక రిజిస్టర్ అయితే ఈ బెనిఫిట్స్ అన్ని కంప్లీట్ గిగ్ వర్కర్స్ అందరు మంచిగా కవర్ అయిపోతారు. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ మూవ్. రైట్, దట్స్ సూపర్. Tier 2 Tier 3 సిటీస్ తీసుకుంటే వాళ్ళు ఏం చేయొచ్చు? సో అగైన్ Tier 2 Tier 3 సిటీస్లో మనకి ఇంకా సిటీకి మూవ్ అవ్వాలి అనే ఆలోచనే ఉంది. ఓకే, బట్ విత్ ద అడ్వెంట్ ఆఫ్ టెక్నాలజీ మనం ఎక్కడ ఉన్నాము అనే సంబంధం లేకుండా మీరు చూసే గవర్నమెంట్ 50,000 స్కూల్స్లో బ్రాడ్బ్యాండ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇంటర్నెట్ కనెక్టివిటీ అక్రాస్ ద కంట్రీ, ఎవ్రీ సింగిల్ రూట్ ఏరియాకి వెళ్ళాలని గవర్నమెంట్ ఇస్ ట్రయింగ్ దేర్ బెస్ట్. అండ్ ఇప్పుడు యుఎస్లో మీరు ట్రంప్ సిచ్యువేషన్ చూసినా చాలా హారబుల్గా ట్రీట్ చేస్తున్నారు, రైట్? మనం ఎందుకు ఇంకొక కంట్రీ మీద డిపెండ్ అవ్వాలి? మనం ఎందుకు మన పిల్లల ఫ్యూచర్ని వెళ్ళి యుఎస్లో ఎవడి మీద ఎందుకు వదలాలి? ఐ థింక్ ఇట్స్ టైమ్ ఏ విలేజ్లో ఉన్నా, మీరు Tier 2లో ఉన్నా Tier 3లో ఉన్నా ఎక్కడున్నా కూడా ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్ ఉంది. ఈ యాక్సెసిబుల్ ఉన్న సిచ్యువేషన్ని విత్ అ కాంబినేషన్ ఆఫ్ ద రైట్ స్కిల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్కి ఎంత మంచి స్కీమ్స్ ఇచ్చింది, రైట్? ఆ స్కిల్స్ ఏదన్నా ఒకటి పికప్ చేసుకుని మన ఊళ్ళల్లో మనం ఉండి ఎవడు మనల్ని ఎక్కడికి తోలేస్తాడు అనే మెంటల్ టెన్షన్, మెంటల్ ప్రెషర్ లేకుండా వీ కెన్ రియలీ సస్టైన్ ఇన్
with the facilities that the government is providing, right? AI lo innovation తీసుకొచ్చింది government. Okay, they have dedicated close to 500 CR to set up AI innovation lab setup చేస్తున్నారు. ఏ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్. సో ఈ ఇన్నోవేషన్ ల్యాబ్ సెటప్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే యూ జస్ట్ మనకి ఓన్లీ యాక్సెస్ దేని కావాలి, ఇంటర్నెట్ కి కావాలి. ఓకే, మనకి ఇంటర్నెట్ ఊర్లోనే అవైలబుల్ ఉంటుంది. Tier 2, Tier 3 ఏ సిటీలో అన్నా ఇంటర్నెట్ అవైలబుల్ ఉంటుంది విత్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్సెస్, అంటే స్కిల్ డెవలప్మెంట్ యాక్సెస్. స్పెసిఫికలీ స్కిల్ డెవలప్మెంట్ యాక్సెస్ ఇస్ దేర్ ఇన్ ఫర్ ఎవ్రీ వన్ అట్ ద టచ్ ఆఫ్ దేర్ దిస్ థింగ్. సో ఎవడో జాబ్ కోసం అమెరికాకో, హైదరాబాద్కో, లేకపోతే ముంబైకో, బెంగళూరుకో వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి మనము రైట్ పీపుల్తో పార్ట్నర్షిప్ చేసి ఛానలైజ్ కనుక చేసుకోగలిగితే వీ కెన్ వర్క్ ఇన్ అవర్ ఓన్ ప్లేసెస్, రైట్? ఇప్పుడు చెన్నైలో లెదర్ ఇండస్ట్రీ వర్కర్స్ ఏదైతే ఉందో ఇవన్నీ మొత్తం రూరల్లోనే ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ ఇన్ హార్డ్ కోర్ చెన్నైలో కాదు, మొత్తం తమిళనాడులో ఉన్న ఇండస్ట్రీస్ అన్నిటికీ స్ప్రెడ్ అయి ఉంది. అలా మనం మన స్టేట్ని బాగా చేసుకోవచ్చు. అది తెలంగాణ అవని, ఆంధ్ర అవని, ఏదైనా అవని. యూ డోంట్ హ్యావ్ టు మూవ్ టు ఐదర్ యూఎస్ ఆర్ యూ డోంట్ హ్యావ్ టు మూవ్ టు ఎ సిటీ టు డూ ఇట్. మనం ఎక్కడ ఉన్నామో అక్కడ కూర్చొని చేసుకునే అవకాశం ఉంది. రియాలిటీ టర్మ్స్లో మాట్లాడుకుంటే బడ్జెట్ రిలీజ్ చేశారు, బడ్జెట్ త్రూ అవుతుంది. యాక్చువల్ చేంజెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పటికల్లా చూడగలం మనం? యూజువలీ చేంజ్ రావడానికి ఒక 4 to 5 years పడుతుంది. సో ఎవరైతే అకౌంట్ డబ్బులు ఎప్పుడు వస్తాయని అడిగితే 5 years పడుతుంది. ఎందుకంటే వీళ్ళు ప్లాన్ చేశారు, ఇంప్లిమెంటేషన్ చేయడానికి టైం పడుతుంది. రైట్, బట్ అట్లీస్ట్ ఆలోచించారు, అలొకేట్ చేశారు, దట్ అలా బాగానే ఉంది. ఇప్పుడు అది యాక్చువల్ రియాలిటీలోకి ఒకటి వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అది కూడా ఇంకా రిలీజ్ చేయలేదు మనకి. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఫుల్గా ఎక్కడా కూడా రిలీజ్ చేయలేదు. ఇట్ విల్ బి రిలీజ్డ్ బై నెక్స్ట్ వీక్. అంటే ఎలక్షన్స్ అయ్యాక రిలీజ్ చేద్దాము అని పెట్టుకున్నారు. సో అది రిలీజ్ అయ్యాక కానీ మనకి క్లారిటీ ఉండదు. అదొకటి ఇమీడియట్గా అప్లికేషన్లోకి వస్తుంది. అది తప్ప ఈ ఫండ్స్ అన్ని రిలీజ్ అయ్యి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయ్యి అవన్నీ అవ్వడానికి 2029 అట్లా. 2029 చాలా కన్జర్వేటివ్గా. రైట్. సో ఈ అన్ని అనౌన్స్మెంట్ బేస్ చేసుకొని మీ అగైన్ యువర్ పర్సనల్ ఒపీనియన్, ఇఫ్ యూ హ్యావ్ టు బెట్ ఆన్ ఎనీ 2-3 సెక్టర్స్, బిజినెస్లో అయినా లేకపోతే ఇంకేం సెక్టర్స్లో అయినా, వాట్ వుడ్ దోస్ సెక్టర్స్ బి? One, definitely real estate. Okay. Second, insurance. Insurance? Yeah. Okay, because ఇప్పుడు ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ఇంత ముందు వరకు 74% మ్యాండేటరీగా 74% మనకి ఏమంటాము 74% నుంచి 100% చేసింది ఇప్పుడు. అంటే 100% ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రావచ్చు. ఇంత ముందు 74% ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కి అవకాశం ఉండింది అన్నమాట. ఇప్పుడు గవర్నమెంట్ హ్యాస్ కంప్లీట్లీ లిబరలైజ్ దట్. ఓకే, 100% ఇన్వెస్ట్మెంట్ రావచ్చు అని. బయట కంట్రీస్ నుంచి 100% ఇన్వెస్ట్మెంట్ ఈ బిజినెస్ లోకి రావచ్చు అని చెప్పింది. ఇక్కడ నేను ఐఎమ్ నాట్ టాకింగ్ యాజ్ అ బిజినెస్ ఓనర్, ఐఎమ్ టాకింగ్ యాజ్ అ ఇన్సూరెన్స్ ఏమంటాము ఏజెంట్. యా, ఇన్సూరెన్స్ ఏజెంట్. సో చాలా మంది ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ని చూస్తే చాలా చిన్న చూపు ఉంటుంది. బట్ ఐ ఫీల్ ఇన్సూరెన్స్ అడ్వైజరీ, మ్యూచువల్ ఫండ్ అడ్వైజరీ, వీటిలో చాలా స్కోప్ ఉంది. ఇట్ ఈస్ నాట్ లైక్ ఒక బిజినెస్ రన్ చేసినట్టు కాదు, అలానే ఎంప్లాయ్మెంట్ కూడా కాదు, కన్సల్టింగ్. రైట్. సో ఇంత 100% డైరెక్ట్ ఫండ్ వస్తున్నప్పుడు ప్రతి ఎంప్లాయీకి అది సైమల్టేనియస్గా సర్టిఫికేషన్స్ చేసి అది టేకప్ చేస్తే, ఎందుకంటే 100% ఫండ్ ఈస్ కమింగ్. సో ఎంటైర్ ఫైనాన్స్ సెక్టర్ ఈస్ గోయింగ్ టు బ్లో అప్ బిగ్ టైమ్. రైట్. ఆ అవకాశం, దానికి మనుషులు ఉండాలి ఆ ఫీల్డ్లో దాన్ని చేయాలి అంటే. ఎవరు చేయొచ్చు అంటే ఎవరు డిగ్రీ ఉన్నా కూడా అది యూ కెన్ బికమ్ అన్ అడ్వైజర్ ఆర్ కన్సల్టెంట్ ఆర్ వాట్ ఎవర్. ఇన్సూరెన్స్ స్టాక్ మార్కెట్ లో కాదు. స్టాక్ మార్కెట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇన్సూరెన్స్ సెక్టర్ లో దెర్ ఇస్ అ వెరీ బిగ్ స్కోప్. ఇంకా ఇప్పుడు గిగ్ వర్కర్స్ ని సపోర్ట్ చేస్తున్నారు. సో ఐ థింక్ బికమింగ్ పార్ట్నర్స్ ఇన్ దాట్ సెక్టర్ ఈస్ అగైన్ వెరీ వెరీ బెనిఫిషియల్. యు నాట్ బెట్టింగ్ ఆన్ మెడికల్ టూరిజం? అయిపోయింది కదా, ఇందాక చాలా డిస్కస్ చేసాం కదా మెడికల్ టూరిజం. యు ఆర్ నాట్ బెట్టింగ్ ఆన్ మెడికల్ టూరిజం? ఐఎమ్ హ్యావింగ్ మై హ్యాండ్స్ ఫుల్, వివేక్. ఇప్పుడు రైట్ నౌ ఇట్ ఈస్ ఐఎమ్ ఓన్లీ బెట్టింగ్ ఆన్ క్రియేటర్ ఎకనామీ.
Yeah. right? For me, my main goal is to take the creator economies to the next level, so that doctors andarki create they need space, they need place to, they need guidance, they need mentorship. So I'm betting mainly on the creator side of things, because how can I make someone an authority in their field? How can I position them as an authority? I'm betting only on that currently. ఒక బిజినెస్ మ్యాన్కి, ఒక ఇన్వెస్టర్కి, ఒక జాబ్ హోల్డర్కి, ఈ ముగ్గురికి ఈ బడ్జెట్ బేస్ చేసుకొని చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి? See, ఒక జాబ్ హోల్డర్కి ఎనీవేర్ బిట్వీన్ ఒక 10,000 to 15,000 సేవింగ్స్ ఉంటుంది. ఓకే, అంతకు మించి అయితే ఉండదు. ఒక 10,000 to 15,000 సేవింగ్ అనేది చేస్తానికి అవకాశం ఉంటుంది. ఆ 10,000 to 15,000 కనుక మనము ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఆర్ సేవ్ చేసుకోగలిగితే, SIPsలో కానీ ఇందులో ఇన్వెస్ట్ చేసుకోగలిగితే, ఐ థింక్ ఓవర్ అ లాంగ్ టర్మ్ ఏమంటాము కంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల దట్ విల్ హెల్ప్ దెమ్ విత్ దేర్ ఫైనాన్సెస్, వెల్త్ బిల్డింగ్ ప్రాసెస్లో హెల్ప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో గవర్నమెంట్ ట్యాక్స్ ఎక్స్ట్రా ఇస్తుంది కదా అని ఇయర్ ఎండ్ వరకు పెట్టుకోకుండా, మీకు వచ్చిన మనీలో ఒక 15,000 ఫస్ట్ 10,000 to 15,000 జస్ట్ పుట్ ఇట్ ఇన్ అ సెపరేట్ అకౌంట్ వేర్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ 3 kinds of growth. ఓకే, సో ఫస్ట్ ఇస్ మనం ట్యాక్స్కి ఎవ్రీ మంత్ మన శాలరీలో మనీ పక్కన పెట్టేయాలి. చాలాసార్లు అది చేయకపోవడం వల్ల ఏంటంటే మార్చడంగానే తిట్టుకుంటూ ఉంటారు, ఆర్ దే ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ ఇట్. సెకండ్, ట్యాక్స్కి మనం ఫస్ట్ మనీ పక్కన పెట్టాలి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కిడ్స్ ఎడ్యుకేషన్, దీనికి కొన్ని మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అది ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్, ఐఎమ్ నాట్ టాకింగ్ ఇప్పుడు ఇవాళ ఎక్స్పెన్స్ గురించి కాదు. కిడ్స్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్కి ఒక పక్కన మనీ పెట్టుకోవడం అనేది చాలా అవసరం. థర్డ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద మనీ సేవ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఈ మూడు చేశాక ఉన్న మనీని ఖర్చు పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి అడిషనల్గా ఇంకో 10,000 to 15,000 వస్తుంది. ఆ 10,000 to 15,000 అనేది మన గ్రోత్ ఫండ్కి కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్కి, డిపెండింగ్ ఆన్ యువర్ ప్రయారిటీ, దాని మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది. ఐడియల్లీ ఐ వుడ్ హైలీ రికమెండ్ అట్లీస్ట్ ఒక 5,000 అన్న ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేయగలిగితే, సెల్ఫ్ ఎడ్యుకేషన్ మీద, రైట్? మనం చాలాసార్లు పిల్లల ఎడ్యుకేషన్ మీదే ఫోకస్ చేస్తాం. ఇప్పుడు మారుతున్న పరిస్థితులు బట్టి మీరు చూస్తే అనేది విపరీతంగా వచ్చేసింది. ఈ సిచ్యువేషన్లో మనం స్కిల్ అప్గ్రేడేషన్ చేసుకోకపోతే ఇబ్బంది పడతాం. సో ఒక గ్రోత్ ఫండ్ అనేది సెపరేట్గా సెటప్ చేసుకుని సెల్ఫ్ గ్రోత్కి, ఎడ్యుకేషనల్ గ్రోత్కి, కరెంట్ ట్రెండ్స్కి అకార్డింగ్ మార్పు కోసం ఒక ఫండ్ని సెపరేట్గా పెట్టుకుంటే ఇట్ విల్ హెల్ప్ యూ మంత్లీ. దట్ ఈస్ వాట్ అన్ ఎంప్లాయీ కెన్ డూ. Whereas business owner specifically getting into industries where the government is favoring చాలా చాలా ఇంపార్టెంట్. ఒక టైడ్ వస్తూ ఉంటే మనము ఆ టైడ్ని ఇనిషియల్ ఫేజెస్లో ఎక్కేటప్పుడు మనకి ఆ పీక్ కనపడదు, బట్ చాలా టైం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రైడ్ దట్ వేవ్. మనకి 90sలో IT వచ్చినప్పుడు ఏమైంది అంటే అలా ఆ రైడ్లో వెళ్ళిన వాళ్ళంతా వద్దన్నా కూడా ఆ వేవే తీసుకెళ్ళిపోతుంది ముందుకు. అలా ఈ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో రైట్ నౌ ఉన్న సెక్టర్స్ అంటే ఈవీ సెక్టర్, ఇన్సూరెన్స్ సెక్టర్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్, లెదర్ ఇండస్ట్రీ, టాయ్ ఇండస్ట్రీ, ఈ ఆల్ ఆఫ్ దీస్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఈస్ ఫేవరింగ్ టు ఎ వెరీ వెరీ బిగ్ ఎక్స్టెంట్. సో ఈ ఇండస్ట్రీస్లో కనుక ఒకవేళ మీరు ఎంటర్ అవ్వాలనుకున్నా, లేకపోతే డైవర్సిఫై అవ్వాలనుకున్నా, మీ సెకండ్ లైన్ ఆఫ్ ఇన్కమ్ కోసం దాంట్లో కానీ ఎంటర్ అవ్వగలిగితే యాజ్ అన్ ఆంటర్ప్రీనర్ గవర్నమెంట్ ఇస్ సపోర్టింగ్ విత్ గ్రేట్ ఆపర్చునిటీస్. ఈవెన్ ఫార్మింగ్కి గవర్నమెంట్ ఇప్పుడు 5 lakh దాకా లోన్ ఇస్తుంది, రైట్? దే ఆర్ గివింగ్ క్రెడిట్ కార్డ్, కిసాన్ క్రెడిట్ కార్డ్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. సో అప్ టు 5 lakh అంటే మనకు అవసరం ఉంటేనే వాడుకుంటాం. ఇప్పుడు లోన్ ఎట్లా అంటే మన బ్యాంక్ అకౌంట్లోకి వచ్చింది అనుకోండి, మ్యాండేటరీ వచ్చిన ఫస్ట్ డే నుంచి నేను వాడకపోయినా నేను ఖచ్చితంగా లోన్ కట్టాలి. ఓడి కాదు అంటే ఇప్పుడు లోన్, నార్మల్ లోన్. ఇప్పుడు నేను అప్పు తీసుకున్నాను అనుకో, నా రిక్వైర్మెంట్ 5 లక్షలు ఉంటే నేను 5 లక్షల అప్పు తీసుకుంటాను. ఇక్కడ అలా కాదు. ఈ క్రెడిట్ కార్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే, కిసాన్ క్రెడిట్ కార్డ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, నీకు ఒక 5 lakhs నీకు గవర్నమెంట్ ఒక ఫండ్ని అలొకేట్ చేసింది. నీ నీడ్ ఇప్పుడు 1 lakh ఉంటే 1 lakh తీసుకో, 1 lakh 1,000 ఎంతో కడితే సరిపోతుంది. అంటే 5 లక్షలకి నువ్వు ఇప్పటి నుంచి కట్టాల్సిన అవసరం లేదు. మనకి అవసరం ఉన్నప్పుడే మనం తీసుకోవచ్చు. అది మనము ల్యాబ్ లోన్స్, బిజినెస్ మొత్తం కంప్లీట్ అందరు ఫార్మర్స్ కి అప్ టు 5 lakhs దాకా గవర్నమెంట్ ఇస్ సపోర్టింగ్. సో ఐ థింక్ ఫార్మింగ్ విల్ బి అగైన్ ఇట్స్ అ నాన్ టాక్సిబుల్ ఇన్కమ్ కంప్లీట్ గా, రైట్? సో ఒక లైన్ ఆఫ్ ఇన్కమ్, ఒకటి ఫార్మింగ్, ఇంకొకటి ఇన్సూరెన్స్. ప్రతి ఫ్యామిలీలో దీన్ని కూడా మనం అడ్వకేట్ చేసుకోగలిగితే ఇట్ విల్ help immensely for an entrepreneur. For an investor, right now, it's a great time
టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. ఎందుకంటే మార్కెట్ స్లో డౌన్లో ఉంది కాబట్టి చాలాసార్లు భయపడతాము ఎంటర్ అవ్వడానికి. ఒకవేళ మీ దగ్గర మనీ ఉంటే ఇంకో కొన్ని రోజులు వెయిట్ చేయండి. బట్ ఇప్పుడు వచ్చినన్ని మంచి డీల్స్ మళ్ళీ రావు. సో ఇట్స్ గుడ్ టు ఎంటర్ రియల్ ఎస్టేట్ వెన్ ద మార్కెట్ ఈజ్ లో. స్టాక్ మార్కెటా అది ఇంకా ఎంత పడుతుందో మనకు తెలియదు. సో దానికి ఏం చేయాలి అంటే కంపెనీ వాల్యుయేషన్ మరీ ఎక్కువగా ఉన్న కంపెనీస్ జోలికి వెళ్లకుండా ఉండాలి. ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ని చూస్ చేసుకుని వాట్ ఎవర్ ఇస్ అవైలబుల్ అట్ ఎ డిస్కౌంట్. ఇప్పుడు బఫెట్ వాళ్ళు మెయిన్గా నేర్పించేది అదే, డోంట్ బై కంపెనీ అట్ ద మార్కెట్ ప్రైస్, రైట్? ఎప్పుడైతే కంపెనీ నీకు డిస్కౌంట్లో అవైలబుల్ ఉందో దాని వాల్యుయేషన్కి కంపేర్ చేస్తే అందులో ఇన్వెస్ట్ చేయడం మంచిది. గ్రోత్ కంపెనీస్, టెక్ కానీ ఏ కంపెనీస్లోకి ఇప్పుడు వెళ్ళకపోవడం మంచిది. ఎందుకు అంటే డీప్ సీక్ అనే ఒక ఏఐ టూల్ చైనా రిలీజ్ చేయంగానే ఇట్ హ్యాస్ ఇంపాక్టెడ్, ఇట్ హ్యాస్ స్లాష్ ఎన్విడియా స్టాక్ ప్రైస్ ఒక్క రోజులో 17% పైన పడిపోయింది, రైట్? ఈ గ్రోత్ కంపెనీస్ అని ఎట్లా ఉంటాయి అంటే అవి టెక్నాలజికల్ రిస్క్ అనేది ఉంటుంది. దే ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిస్క్ ఇన్ ద స్టాక్ మార్కెట్. ఒకటేమో గవర్నమెంట్ బేస్డ్ రిస్క్, ఒకటేమో టెక్నాలజీ రిస్క్ అండ్ వార్ బేస్డ్ రిస్క్. ఇవి ఉంటాయి. టెక్నాలజికల్ రిస్క్ ఎక్కువ నాటిల్లోకి ఎగబడి వెళ్ళొద్దు, అది గ్రోత్లో ఉన్నా కూడా. ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ని చూసుకోండి. ఎవ్రీ డే మనం తినే దాంట్లో తాగే దాంట్లో వాడుతున్నామా లేదా, అలాంటి కంపెనీస్ మనకి తక్కువ వాల్యుయేషన్కి, మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటే ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ని చూస్ చేసుకోవడం బెటర్ రాదర్ దాన్ గోయింగ్ బిహైండ్. మనం బిజినెస్ అనేది గ్రోయింగ్ ఇండస్ట్రీస్లో పెట్టచ్చు, కానీ స్టాక్ మార్కెట్లో ఎప్పుడు గ్రోయింగ్ ఇండస్ట్రీస్లోకి దూరంగా ఉంటేనే బెటర్. బికాజ్ R&D అనేది చాలా ర్యాపిడ్ పేస్లో జరుగుతుంది. ఏదొచ్చి ఏ కంపెనీని కట్ చేస్తుందో మనకి తెలీదు. సో ఇట్స్ బెటర్ నాట్ టు ఇన్వెస్ట్ ఇన్ హై గ్రోత్ కంపెనీస్ ఆర్ టెక్ కంపెనీస్ ఆర్ ఏ కంపెనీస్ ఇన్ ద మార్కెట్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, ఐ థింక్ దట్ wraps up. ఫస్ట్ టైం బిజినెస్ పాడ్కాస్ట్లో బడ్జెట్ మాట్లాడుకున్నాం అండ్ ఇట్ వాస్ రియలీ క్లియర్. అండ్ ఏ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ చేయాలి, ఆపర్చునిటీస్ ఏమైనా డిస్కస్ చేసుకున్నాం. ఐ థింక్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ డాక్టర్ మనీ ఫర్ బీయింగ్ హియర్. యా, ఐ థింక్ దట్స్ ఇట్. ర్యాప్. ఇలా క్లోజింగ్ స్టేట్మెంట్స్. ఓకే, బడ్జెటా అదేంటి మనకేం సంబంధం అలా ఆలోచించకుండా లెట్ ఇట్ బీ ఒక ఉమెన్ అన్నా మ్యాన్ అన్నా దీన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా అవసరము. ఉట్టి ఒక స్టేట్ బడ్జెట్కి ఉన్న డాక్యుమెంట్ని మీరు ఇన్డెప్త్ స్టడీ చేయండి. అందులో ఆపర్చునిటీస్ ఏమున్నాయో మీరు చూడండి. ఆ ఆపర్చునిటీని మీరు ఎట్లా బాగా ఉపయోగించుకోగలుగుతారని కూడా ఆలోచించండి. అండ్ మీ ఫ్యామిలీకి కూడా బడ్జెట్ అనేది ఖచ్చితంగా వేసుకోండి. బికాజ్ ఒక పెద్ద గవర్నమెంటే అంత పెద్ద బడ్జెట్ మీద నడుస్తున్నప్పుడు యాజ్ అ ఫ్యామిలీ మనం ప్రాపర్ సేవింగ్స్తో ప్లాన్గా వెళ్తే మనం లైఫ్ లాంగ్ ఇంకొకరి కోసం పని చేయకుండా, మనం లైఫ్ లాంగ్ వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా మన చాయిస్ని మన ఇష్ట ప్రకారం మనం బతకడానికి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.